ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా తులారాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? షడ్రుచుల్లో ఏ రుచి ఎక్కువగా తగిలే అవకాశం ఉంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంట? ముందుగా మనము ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. సో మనము ఖర్చులు కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఖర్చులు అయితే కనిపిస్తున్నాయి. అవమానం, రాజపూజ్యం ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనం గ్రహ పరిస్థితి చూద్దాం ఒకసారి. మనం గ్రహ పరిస్థితి చూసుకుంటే మనకు కేతు 11వ ఇంట్లో, రాహు 5వ ఇంట్లో కనిపిస్తున్నారు. సో ఒక రకంగా మనకు మంచినే కనిపిస్తుంది, చెడు అయితే కనిపించడం లేదు మనకు. ఇప్పుడు మీరు కేతు పొజిషన్ చాలా ఇంపార్టెంట్ మన జన్మజాతకంలో. మనము ఒక రకంగా ఆలోచిస్తే మనిషికి ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి క్యారీ అయ్యేది స్పిరిచువాలిటీ. ఇంకేది క్యారీ అవ్వదు బేసిక్గా. ఈ జన్మ అయిన తర్వాత మీతో పాటు శరీరం రాదు, ఏది రాదు, జస్ట్ మీ ఆలోచనలు వస్తాయి. సో దానికి మూల కారణం కేతువు. అంటే కేతువు సరిగ్గా ఉంటే ఎన్ని జన్మలైనా కష్టాలు లేకుండా హ్యాపీగా గడిపేయవచ్చు అని. సో స్పిరిచువాలిటీ ఏమంటుంది ఈ మన తులారాశి వాళ్ళకి, దాని గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో 11వ ఇంట్లో వీళ్ళకి కేతువు ఉండడం వల్ల ఒక రకంగా చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ స్పిరిచువాలిటీలో దీనివల్ల వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇప్పుడు మీరు చూడండి, నేను మీ చెడు కోరుకున్నాను అనుకోండి, ఇవాళ మీకు చెడు జరగవచ్చు, నాకు మంచి జరగవచ్చు. కానీ రోజు ఇలానే ఉంటుందా? ఉండదు కదా. సో ఇట్ విల్ చేంజ్. కానీ మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు, అరే వీడికి వాళ్ళు చెడు చేసేద్దాము, మనకు మంచి జరుగుతుంది అనుకుంటారు. ఏమవుతుంది? డబ్బులన్నీ నాకే వస్తాయి, చేసేద్దాం వీడికి. ఇమ్మీడియట్గా డబ్బు వస్తుంది కదండి. నాకు మోసం చేస్తే నాకు 10 లక్షలు వస్తున్నాయి. ఈ నెల 10 లక్షలు వచ్చింటే ఎంత బాగా బతకొచ్చు మీరు ఆలోచించండి. మీరు మోసం చేయకుండా నీతి నిజాయితీగా నేను ఉంటే నాకు నెలకు 30,000 వస్తాయి. మోసం చేస్తే నాకు 10 లక్షలు వస్తాయి. ఏ మనిషి అయినా ఏం చేస్తాడు? సో కేతు అనేది చాలా ప్రాపర్ పొజిషనింగ్ ఉండాలి. అది తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. సో దానివల్ల వీళ్ళకి ఫ్యూచర్లో 2వ భాగంలో, అంటే 2026 జూన్ నెల మొదలైనప్పటి నుంచి బాగుంటుంది. తర్వాత ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది, ఎవరైనా స్కూల్స్ పెట్టడము, కాలేజెస్ పెట్టడము, మెయిన్గా పుస్తకాలు అమ్మడము ఫ్లిప్కార్ట్, అమెజాన్లో. సో అలాంటివి చేస్తే కూడా చాలా మంచి లాభాలు వస్తాయి. చెయ్యకూడనివి, భార్యని కొట్టొద్దు, తండ్రితో జాగ్రత్తగా ఉండండి. 3 చిరాకుగా ఉంటుంది మీకు కొంచెం ఈ 2026. కానీ మీరు ఒకవేళ బాగా డిసిప్లిన్డ్ పర్సన్ అనుకోండి, మీకు మూడ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటే మీ మూడ్ అంత బాగుంటుంది. మీరు ఎప్పుడైతే డిసిప్లిన్ తప్పారో అప్పుడు ఇబ్బంది పడతారు. సో ఈ సంవత్సరం మీరు తులారాశి వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? డిసిప్లిన్డ్గా లేకపోతే ఏది పడితే అది తింటారు, చక్కెర తినేస్తారు. ఇంకేముంది చెప్పండి? ఒక చక్కెర తింటే చాలు కదా హెల్త్ పాడవడానికి. సో మనం కొంచెం డిసిప్లిన్డ్గా ఉండాలి. మనం చక్కెర అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్ హెల్త్ బాగుంటుంది, మూడ్ కూడా బాగుంటుంది కదా. అంటే చాలామంది బేసిక్గా తులారాశి వాళ్ళకి కొన్ని కష్టాలు రావచ్చు జూన్ తర్వాత. కానీ కేతు బాగుండడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏ కష్టం లేకుండా హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ 6 months ఏవైతే ఉన్నాయో ధర్మంలో ఉంటారు. మీరు ఫస్ట్ 6 months ఇంపార్టెంట్ మనకు 2026లో. ఫస్ట్ 6 months ధర్మంగా ఉన్నారంటే ఆటోమేటిక్ సెకండ్ కూడా నార్మల్గా వెళ్ళిపోతుంది.
ప్రతి నెల 30,000తో చాలా హ్యాపీగా బతకొచ్చు. కష్టపడితే 30,000 50,000 అవుతాయి, 70,000 లక్ష కూడా అవుతుంది. సో ఈ పాయింట్ చెప్పడానికి కారణం ఏంటి అంటే, మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఉండే 3: జాబు, మ్యారేజ్, హెల్త్. ఈ 3 పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం ఆలోచన ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది లేకపోతే మనం ఫినిష్. గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం గ్రహస్థితి చూద్దాం, దానివల్ల ఇంపాక్ట్ రిజల్ట్స్. 1, వ్యాపారం చేస్తే, స్పెక్యులేషన్లో ఉండే వ్యాపారం చేస్తే బెటర్. లైక్ స్టాక్ మార్కెట్, లైక్ ఎడ్యుకేషన్. సో బేసిక్గా క్రియేటివిటీ దేంట్లో అయితే ఇన్వాల్వ్ ఉంటుందో అలాంటి పనులు చేస్తే చాలా మంచిది. బేసిక్గా స్టాక్లో కూడా, ఇన్వెస్ట్మెంట్లో కూడా మీరు భారీ మోతాదులో పెట్టొచ్చు, డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మంచి స్టాక్స్ చూసుకోవాలి. 100 స్టాకులు 200 స్టాకుల్లో పెట్టకుండా 4-5 స్టాకుల్లోనే మొత్తం డబ్బులు పెట్టేస్తే చాలా మంచిది. తర్వాత ల్యాండ్స్ గురించి, రెంటల్స్ గురించి ఏం చెప్తుందంటే, ల్యాండ్ కానీ ఒక ఫ్లాట్ కానీ కాకుండా షాపుకు సంబంధించిన రెంటల్స్ మీకు వస్తాయి. కమర్షియల్ రెంటల్స్ అంటారు చూడండి. ఫ్లాట్ ఇచ్చిన కమర్షియల్ పర్పస్కి, ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్కి కాకుండా, రెసిడెన్షియల్ పర్పస్ కాకుండా కమర్షియల్ పర్పస్ కూడా రెంట్లు ఇస్తూ ఉంటారు ఫ్లాట్లు. అలాంటివి బాగా కలిసి వస్తాయి. సో ఏదైనా కమర్షియల్ రెంటల్స్ మీకు బాగా వస్తాయి, కమర్షియల్గా ఏదైనా చేస్తే. తర్వాత పనవాళ్ళతో బాగుంటుంది. పనవాళ్ళు మిమ్మల్ని ఒక డ్రైవర్, మీ డ్రైవరు, మీ వాచ్మెను, మీ వంటవాడు అందరు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. బట్ మనం కండిషన్ ఏం చెప్పాము, తండ్రి గారితో బాగుండాలి. మన అంటే ఎవరు వాళ్ళు, వాళ్ళ భార్యతో, వాళ్ళ స్త్రీతో బాగా బిహేవ్ చేయాలి. సో ఈ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవుతే అప్పుడు మీకు మీ వంటవాడు కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటాడు. అండ్ యువర్ మూడ్ విల్ ఆల్సో ఇంప్రూవ్ కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్. స్టూడెంట్స్ అలాగే ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటారు? స్టూడెంట్స్కి చాలా మంచి విద్య అనేది రావడం జరుగుతుంది. ఉద్యోగస్తులకి ఎవరైతే జాబ్ ఎత్తుకుతున్నారో బాగా లావిష్ కంపెనీలో జాబ్ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, గూగుల్, పెద్ద పెద్ద కంపెనీస్లో. తులారాశిలో ఎవరైతే ఉన్నారో, డాక్టర్స్ అనుకోండి అపోలోలో జాబ్ వస్తుంది, ఇంజనీర్స్ అనుకోండి మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, విప్రో అలాంటి కంపెనీలో జాబ్ వస్తుంది. సో స్టూడెంట్స్కి ఏం ప్రాబ్లం లేదు, వ్యాపారం చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. స్పెక్యులేషన్ ఉన్న వ్యాపారాలు చేస్తే చాలా మంచివి. అంటే ఎలా, మీకు 100 రూపాయలు వస్తువు 1000 రూపాయలకు అమ్మడం బేసిక్గా స్పెక్యులేషన్ అంటే. అలాంటి వ్యాపారాలు ఏమైనా చేస్తే మంచివి. ఇప్పుడు మీరు పర్స్ తీసుకోండి, బెల్ట్ తీసుకోండి, షర్ట్ తీసుకోండి, స్పెక్స్, క్యాప్, దానిగా మీరు విలువ కట్టలేరు. ఎంత అంటే అంత ఉండొచ్చు అనమాట. ఇప్పుడు ఒక షర్ట్కి మనము 400 పెట్టొచ్చు, 4000 పెట్టొచ్చు. అది ఎంత జిఎస్ఎం అంటే దాంట్లో ఉన్న ఎంత క్వాలిటీ అంటే ఎంతైనా పెట్టొచ్చు. బేసిక్గా మనం ఒక షర్ట్ నచ్చితే ఎంతైనా పెడతాడు మనిషి. షర్ట్ కావచ్చు, బూట్లు కావచ్చు, ప్యాంట్ కావచ్చు. తర్వాత అసలు మనం గురువు గురించి మాట్లాడాలి. గురువు 9, 10, 11 ఈ 3 రాసులను సంచారణ చేస్తాడు. కాబట్టి ఇది అతిచారము, వక్రించడం గురించి కాదు, గురువు ఒక స్పీడ్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఏం జరుగుతుందంటే, మీరు ఎవరి దగ్గరైనా గైడెన్స్ తీసుకొని ముందుకెళ్తే మీకు ఆ పని చేయడం వల్ల పేరు ప్రఖ్యాతి వస్తుంది. మీరు మీ సొంతంగా చేయడం కాదు, బాగా ఇంటెలిజెంట్ పర్సన్ అదే రంగంలో మీరు అతని అడ్వైస్ తీసుకొని ముందుకెళ్తే మీకు అది కలిసి వస్తుంది. ముందు పేరు తీసుకొస్తుంది, తర్వాత డబ్బు తీసుకొస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు తులారాశి వాళ్ళకి గురుగ్రహం హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈజ్ హెల్పింగ్. ఇప్పుడు దాకా 6 రాసుల్లో మీరు చూసుకుంటే మనము బాగుండేవి. ఒకటి మకరం అనుకున్నా, ఒకటి వృషభం అనుకున్నాం, కానీ నిజంగా గురు సాయం చేసే తులారాశి వాళ్ళకి. కానీ ఒకటే కండిషన్, మీరు జర జాగ్రత్త ఎవరిని మీ గురువుగా ఎంచుకుంటున్నారో చూసుకోండి. మంచి ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది కనుక సక్సెస్ అవుతే మీ వ్యాపారం, మీ జాబ్ అన్నీ సక్సెస్ అయిపోతాయి. సరైన గురువుని ఎంచుకోండి, తప్పుడు పర్సన్ని ఎంపిక చేసుకోవద్దు. తులారాశిలో ఉన్న వాళ్ళు చేసే పని ఏంటంటే, పక్కన వాడి మీద ఆధారపడి వాడు ఏదంటే అది దానికి కొట్టేసి ముందుకు వెళ్ళిపోతారు, తర్వాత దెబ్బ తగులుతారు. మనకు కూడా ఒక మైండ్ ఉంటుంది కదా, సరైన మనిషిని ఎంచుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. అది గురుగ్రహం చెప్తుంది. మనం కేతు చెప్పాము, మెయింటైన్ యువర్ స్పిరిచువాలిటీ, మెయింటైన్ యువర్ బిహేవియర్, మెయింటైన్ యువర్ రెస్పెక్ట్. తర్వాత 5వ ఇంటి గురించి ఏం చెప్పాము మనము, పుస్తకాలు, చదువు,
కమర్షియల్ ప్రాపర్టీ, స్పెక్యులేషన్ ఇవన్నీ కలిసి వస్తాయి. స్త్రీమూర్తిని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. తండ్రి గారితో బాగా మాట్లాడాలి. 3 కొంచెం కంట్రోల్లో ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీకు అన్ని రకాలుగా చూసుకుంటే మీ కంఫర్ట్ జోన్ అనేది బ్రేక్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే ఇది జరగకూడదు, ఈ పని నేను చేయను అనుకుంటారో ఆ పని చేయాల్సి వస్తుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. పరిహారాల గురించి మాట్లాడాలి. తులారాశి వాళ్ళు పరిహారం చేసుకోవాలి సంవత్సరం. ఎందుకంటే గురువు టెస్ట్ పెడుతున్నాడు. టెస్ట్ పెడుతున్నప్పుడు మనం ముందే పరిహారం చేసుకుంటే, ఇప్పుడు ఎగ్జామ్ ఉందండి, ప్రిపరేషన్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనము తులారాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, బేసిక్గా తులారాశి వాళ్ళు బ్యాలెన్స్ అంటారు, కానీ జరిగేది ఏంటంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోతూ ఉంటారు. సో మనకు తెలిసి బాగా బ్యాలెన్స్డ్గా ఉండేది ఎవరంటే కృష్ణుడు. ఎక్కడ అసలు ఇంత కూడా కదలడు, టెన్షన్ పడడు. ఒక వ్యూహం ఉంటుంది అంటారు కదా, కృష్ణుడికున్న వ్యూహము, రాముడు బాణంకున్న పవరు తిరుగులేదు. ఒకసారి రాముడు బాణం వదిలాడంటే ఇంక అంతే, చాలా కష్టం. ఇంకా కృష్ణుడి వ్యూహం, ప్రతి మనిషికి ఒక వ్యూహం అనేది కావాలి. ఈ భూమి మీద ఇప్పటిదాకా కృష్ణుడు వేసిన వ్యూహం, అలాంటి వ్యూహం ఇప్పటిదాకా ఎవ్వరూ వేయలేకపోయారు. సో మీరు రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళి స్వామి ఆశీర్వాదం తీసుకోండి. ఎప్పుడు వెళ్తారంటే శుక్రవారం రోజు వెళ్ళండి. వెళ్ళి మీరు స్వామి కాలు గట్టిగా పట్టుకొని వేడుకోండి, నాకు కొంచెం వ్యూహం వేయండి స్వామి, నాకు శక్తిని ఇవ్వండి, నేను కూడా వ్యూహం వేయగలగాలి, మంచి జరగాలి నాకు. మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో వ్యూహమే కదా. ఏదైనా ప్లానింగ్ మన జీవితంలో, ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఎలాంటి జాబ్ చేయాలి, ఏ పని చేయాలి, నేనేంటి, నాకు ఏది కలిసి వస్తుంది, నాకు ఏది వస్తే చేయాలి కదా. రాని పని చేస్తే సక్సెస్ రాదు కదా. మంచి యాక్టర్ని అబ్బా నేను, నవీన్ పోలిశెట్టి లాగా, రవితేజ లాగా సినిమా ఇండస్ట్రీకి వస్తే బాగుపడతాను కదా, అవునా కదా. నాకు ఏ ఫీల్డ్ కరెక్ట్, అదొక వ్యూహం. కృష్ణుడికి బాగా తెలుసు సుదర్శన చక్రుడు ఎప్పుడు వదలాలి, ఫ్లూట్ ఎప్పుడు పట్టుకోవాలని. సో ఆ వ్యూహం వేసి జాగ్రత్తగా ఉండి, ప్లస్ మనం ఎమోషన్ మెయింటైన్ చేయాలి అన్నాం. ఎమోషన్ గురించి మాట్లాడడం, చాలా కూల్గా ఉండొచ్చు. బేసిక్గా పొద్దునే లేవగానే చాలా సాఫ్ట్గా, చాలా హ్యాపీగా, చాలా కూల్గా ఉంటారు మనుషులు. అలానే ఉండాలి. గందరగోళం పడకూడదు కదా. కృష్ణులాగా కూల్, ముందు వ్యూహం వేయాలి, తర్వాత బాణం వదలాలి, అదే జీవితం. సో కృష్ణుడి గుడికి వెళ్ళండి. మంచి అదిరిపోయే రెమెడీ ఇది, మీకు బాగా కలిసి వస్తుంది. దీని మించి రెమెడీ అయితే ఏమీ లేదు. కొంచెం కేతు సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఒక్కటి చెప్పచ్చు, మంగళవారం రోజు కొబ్బరికాయ పగలు కొట్టండి ఆంజనేయ స్వామి గుడిలో, మర్చిపోవద్దు. ఇది చేయండి ప్రతి మంగళవారం, లేకపోతే మీకు కుదిరిన మంగళవారం, ఎనీ ట్యూస్డే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ పగలు కొట్టండి. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ రెమెడీ అండ్ ఇట్ విల్ డూ వండర్స్. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ సబ్జెక్ట్ టు కండిషన్. మంచిగా ఆలోచిస్తున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, నీ జన్మ జాతకం బాగుంది, దేవుడి దేవల అంత మంచి జరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా కూడా మంచి మెమరీసే ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.